ఈ రోజున జోగి రమేష్ అక్రమ అరెస్టు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అంతా ఏకరవుతుంది. అంటే జోగి రమేష్ అరెస్టుని కూడా వైఎస్ఆర్సీపీ పొలం కార్డును వాడుకుంటుంది. అంటే బీసీ నాయకుని అరెస్ట్ చేశారు, ఎలాంటి ఆధారాలు లేకుండా. అంటే అరెస్టు చేస్తేనే ఈ రకంగా రోడ్డెక్కి ధర్నా చేయడం, నిరసన చేయడం, ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం మీరు ఎలా చూస్తారు? ఇవాళ ఒక గొప్ప పరిణామం అండి. ఒక సూపర్గా జనసేన నాయకులకు ఒక పండగ లాంటిది. జోగి రమేష్ అనే ఒక పిచ్చి కుక్కని అరెస్ట్ చేయడంలో 100% 100% కరెక్ట్ అనమాట. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హ్యాట్సాప్. మేము రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడు నేను. నా పేరు బుల్లెట్ ధర్మారావు అండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ జోగి రమేష్ ఏంటంటే పెడన నియోజకవర్గంలో కులం కార్డుని ఇప్పుడు అడ్డొచ్చిందా? నేను రంగా గారి శిష్యుడిని, రంగా గారి తోపుని అని చెప్తాడు. రంగా గారి జిల్లా పేరు పెట్టించిన దద్దమ్మ, నువ్వు రంగా గారి శిష్యుడు ఎలా అవుతావు జోగి రమేష్? పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి కుక్క, 3 పెళ్ళిళ్ళు అంటే నీ స్థాయి నువ్వెంతవరకు కూడా మరిచి నువ్వు మాట్లాడతాం. నిజంగా దీన్ని తీవ్రంగా రాధారంగ మిత్రం ఖండిస్తున్నాం. ఆనాడు రంగా గారి జిల్లా పేరు పెట్టమని రంగా గారి అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారు. మీ బీసీలో కూడా ఇచ్చారు నాయకులు. రంగా గారి జిల్లా పేరు పెట్టమని 7,000 అప్లికేషన్ ఇచ్చారు. ఏం చేశారు మీరు? వైసీపీ వాళ్ళు చెత్తపుట్లో పడేశారు. మరి నువ్వు నేను రంగా గారి శిష్యుడిని అని చెప్పి పెడన నియోజకవర్గంలో కాపులు ఓట్లు కొల్లగొట్టావు. నీ యొక్క నైతిక విజయం, నీ నిజ స్వరూపం తెలియక అందరూ కూడా నువ్వేదో పెద్ద తోపు, నిజంగా రంగా గారి శిష్యుడు అనుకున్న తర్వాత నీ నిజ స్వరూపం తెలిసి చీ ఈడింత ఎదవా చీరపూరుగా అంటున్నారు. ఎందుకంటే నువ్వు రంగా గారి జిల్లా పేరు పెట్టమని అడగలేని దద్దము. నువ్వు శిష్యుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మా ఆరాధ్యదేవి రంగా గారి జిల్లా పేరు పెట్టట్లేదు మీరు, నేను బీసీ నాయకుడిగా నేను రిజైన్ చేస్తున్నానని ఎందుకు మాట్లాడైపోయావు దద్దమ్మలాగా? ఇవాళ ఏదో మాట్లాడతావేంటి జోగి రమేష్? ఖబర్దార్, నీ పాపం పండింది 100%. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్ష నిర్ణయం. నీలాంటి ఈ అవినీతి పరులు ఎంత దండుకున్నావు. పెడ నియోజకవర్గంలో 1000 కోట్లు దోచావు. పొలానికి 40 లక్షలు గవర్నమెంట్ చూపించావు. రైతుకి అందింది 20 లక్షలు నువ్వు సగం దోసేసావు. అట్లాంటి ఎన్నో అవినీతి మట్టి కుంభకోణంలో నీ అనుచరులు ఆన్లైన్లో పెట్టి మామూలుగా దొయ్యలే. నువ్వు ఇష్టారాజ్యంగా దోసేసావు. పెడ నియోజకవర్గ రాష్ట్రం మొత్తం నిజ స్వరూపం తెలిసింది. అందుకని నీలాంటి అసమర్థుడిని, నీలాంటి యదవని చీటర్ని అరెస్ట్ చేయడంలో 100% ప్రభుత్వానికి రాధారంగ మిత్రమండలి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ఆరాధ్యదేవి రంగా గారి జిల్లా పేరు పెట్టలేదు. ఆనాడు రంగా గారిని కోల్పోయాం. అదే స్థాయి, అదే ఇమేజ్, అదే ఉన్న పవర్ ఉన్న నాయకుడు, మచ్చలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడినే. నువ్వు ఒక యదవ కాబట్టి, లఫంగోడు కాబట్టి నీ ఇష్టారాజ్యంగా మాట్లాడతావు. జోగి రమేష్, నిన్ను అరెస్ట్ చేయడంలో మేము పండగ చేసుకున్నాం. ఇట్లాంటి అవినీతి పరులు ఇంకా చాలా ఉన్నాయి. మా బందరోడు ఉన్నాడు, ఇంకా చాలా తిమింగళాలు ఉన్నాయి. 1000 కోట్లు దోశారు. ఇప్పుడు అన్నీ కక్కిస్తాలి, అన్నీ లాగాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, మా ఎంపీ బాలశౌరి గారు కానీ ఒకటే కోరుకుంటున్నాం. ఇట్లాంటి చీడ పురుగుల్ని, అవినీతి తిమ్మెంగళాలని మీరు అరెస్ట్ చేస్తే జనసేన పార్టీ నాయకులు హర్షించడమే కాకుండా మిమ్మల్ని గుండెల్లో పెట్టి పూజిస్తారు. తప్పు లేదు. వీళ్ళు ఎంత అసమర్థులో, వీళ్ళు ఎంత అవినీతి పరులో, ఈ అవినీతి తిమ్మెంగళాలో మరి చూసా. మా బందరు పెదబాలేరని చెప్పుకుంటాడుగా పేరు నాని. మరి బియ్యం, రేషన్ బియ్యం దోసేసి ఏమెరగనోడు దొయ్యినోడు అయితే 70 కోట్లు ఎందుకు కడతాడండి? కనబడిపోయిందిగా, దొంగని ఒప్పుకున్నట్టేగా. అయినా ఇంకేంటంటే సొల్లు కబుర్లు చెప్తారు. ఇట్లాంటి ఇనే రోజులేక లేవు. పవన్ కళ్యాణ్ నిర్ణయమే మాకు శిరోధైర్యం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము రాధారంగ మిత్రులు స్వాగతిస్తాం. అంటే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఏదైతే కాశీబుక్లో చనిపోయిన మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా జోగి రమేష్ని తెర మీద తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. కేవలం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. కూటమి వైఫల్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, మితిమీరిపోతున్నాయి అని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఎక్కువ అవుతుంది. దీని మీద మీరు పోతిని మహేష్ అనేవాడు ఒక ఆడింగ్ ఎదవ. ఆడొక దేనికి పనికిరాని ₹70 అంటోడు. ఏమంటే ₹70 అంటే మీరు అన్నారు ఎప్పుడన్నా ఎవరికైనా పనికి వస్తుందా రూపాయి? ఎవరికి పనికిరాని ₹70. అలాగే పోతిని మహేష్ అనేవాడు కూడా ₹70 అంటోడే. ఎంత విలువ ఇచ్చాడంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విలువను కాపాడుకున్నాడా? చేతులారా చెడగొట్టుకుని ఇవాళ నీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఏమండే పుణ్య కార్యక్రమానికి వెళ్ళారు మహిళలు, అనుకోకుండా అక్కడ జరిగినప్పుడే మీ ప్రభుత్వం అయ్యేటోళ్ళు జరగలేదా? జరిగితే మరి విమర్శలు చేశారా?
వాళ్ళకి వెంటనే ప్రభుత్వం తక్షణ స్పందించింది. అది మీరు గమనించండి. వాళ్ళని ఆదుకుంది, వాళ్ళకి సరైన న్యాయం చేసింది. అలాగే మొన్న తుఫానికి ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. ఎక్కడ ప్రాణ నష్టం జరగల, ఆస్తి నష్టం జరగల. దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం. అందుకని కూటమి ప్రభుత్వం మేము 100% స్వాగతిస్తున్నాం. ఈ యొక్క జోగి రమేష్ అవనండి, పోతిని మహేష్ కానీ ఇలాంటి ఊరకొక్కలో ఎన్ని మాట్లాడినా జనసేన పార్టీ తగ్గేదే లేదు. మా రాధారంగం మిత్రమైన జనసేన పార్టీకి అండగా ఉన్నంత వరకు కుంటి ఎంట్రుకు కూడా పీకలేరు. పవన్ కళ్యాణ్కి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్ బాబు కానీ మేము 100% రాసిస్తున్నాం. అంటే కుల రాజకీయాలకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. అందుకే దాసరి రాముని టార్గెట్ చేస్తూ ఇప్పుడు అనేక విధాలుగా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు దాసరి రాము వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఏవి వెంకటేశ్వర గారు కూడా మాజీ పోలీస్ ఆఫీసర్, ఆయన కూడా దాసరి రాము వ్యాఖ్యలు ఎవరు పడుకున్నారు, పవన్ కళ్యాణ్ ఒక్కడే వచ్చాడా, అమ్మోళ్ళు అందరూ ఇళ్లలో పడుకుంటారా, ఆయన చూశారా అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దీని మీద మీరు ఏమండి, దాసరి రాము గారు కాపు కులానికి చాలా సేవ చేశాడు. ఆయన ఏ విధంగా కాపు కులాన్ని చేశాడో మేము రాధారంగంతో ఎలా చేసామో మా అందరూ తెలుసు. ఆయన కానీ, ఆ మంచి సోములు మా సోదరుడు కానీ మచ్చలేని వ్యక్తులు. వాళ్ళని అనుకుంటే చాలా నీచాతినీచంగా పురుగులుగా పట్టిపోతారు. ఎందుకంటే కులం కోసం వాళ్ళు నిలబడిన వ్యక్తులు. అలాంటి దాసరాము గారిని విమర్శించిన ప్రతి ఒక్కడు కూడా పురుగులు పట్టి సర్వనాశనం అయిపోతారు. ఏనాడు మచ్చలేదు, ఎవరి దగ్గర రూపాయి ఆశించలేదు. ఆయన ఉన్న వాస్తవాలు యథార్థం మాట్లాడాడు. అన్యాయంగా ఇదిగా మాట్లాడా, నగ్న సత్యం, వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు అందరూ ప్రపంచంలో అందరూ తెలిసిన విషయాలే ఆయన మాట్లాడింది. ఏబి వెంకటేశ్వరరావు మొన్న గట్టిగా ఇచ్చాం. నువ్వేమైనా చూసావా, నువ్వేమైనా చెందావా? ఆ రోజు నువ్వు నిజంగానే దాసరాము గారు నువ్వు వచ్చి నిలబడ్డావా? ఎక్కడున్నారు మీ సామాజిక వర్గం? పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మీరందరూ ఏమైపోయేవాళ్ళు? అందరూ ఆయన అన్నది నిజమే. మేము అబద్ధమని అంటలా, వాస్తవం మాట్లాడిన వాళ్ళు మేము వాస్తవమే గమనిస్తాం. వాస్తవాలు మాట్లాడిన వాడికి రాధారంగ మిత్రులు మేము, దాసరాము గారు కానీ, ఆమని స్వాములు కానీ మేము అండగా నిలబడతాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ దాసరాము గారిని అన్న వ్యక్తి ఎవడైనా కానీ పురుగులు పట్టిపోతారు. 100% వాస్తవాన్ని. రాష్ట్రంలో కమ్మ కాపు ఇలా మధ్య కొన్ని వర్గాలు చిచ్చు పెడుతున్నాయి. కొన్ని పార్టీలు ఇద్దరిలో గ్యాప్ తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆ రకమైన వాతావరణం అంతర్గతంగా నెలకొంటుందా? చాప కింద నీరులాగా కమ్మ కాపు మధ్య ఏమైనా విభేదాలు రాజుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి? 100% ఏమి లేవండి. కాపు కమ్మ అనే దానికి విభేదాలు గత ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చాడు. పెద్దన్న పాత్ర పోషించమన్నారు మమ్మల్ని. పెద్దన్న పాత్ర పోషించి కూటమికి ఆయన నందంటే నంది, పందంటే పంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన కూటమి అభ్యర్థులు ఏ కులం అనేది చూడలేం. మేము కులం మాకు అక్కర్లా. పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, మా శిరోజాదారి అనుకున్నాం. ఆ అభ్యర్థుల గెలుపుకు మేము కృషి చేశాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని మరి ఇష్టారాజ్యంగా మాట్లాడి కులం వెనకాల వేసుకొచ్చి ఏదో లబ్ధి పొందాలనుకున్నదే వైసీపీలో ఉన్న పాలేరు కాపులు, దొంగ కాపులు. ఏమండే, అలాంటి వాళ్ళు చిచ్చు పెట్టాలని కాపు కమ్మ చేయాలని చూస్తున్నారు. ఖబర్దార్, ఎవరి వల్ల కూడా కాదు. మేము రాధారంగ మిత్రములు అండగా ఉన్నాం కాబట్టి ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కానీ కాపు కమ్మ అనేది ఇంకా 10 సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన బాసట్లో మేము నడుస్తాం. ఆయనకు అండగా మేము నిలబడతామే కానీ మేము ఎవరిని కూడా ఉపేక్షించాం, ఎవరిని కూడా విమర్శించాం. రాజ్యాధికారం వద్దంటారు ఏమంటే మేము రాజకీయాలు వద్దని అంటలేదండి. కళ్యాణ్ గారు కూడా అదే కదా చెప్పేది. ఇంకా 15 ఏళ్ళైనా చంద్రబాబు గారే సీఎంగా ఉండాలి, నేను కూటమిలోనే కంబైన్డ్గా ఉంటాను. దీన్ని ఎవరు కూడా జనసేనలో ఉన్న నాయకులు కానీ, కాపు సామాజిక వర్గం కానీ, కాపు ఆర్గనైజేషన్స్ రన్ చేసేవాళ్ళు కానీ ఇది ఎవరు అంగీకరించట్లేదు కదా. ఇది జగమెరిగిన సత్యం కదా. వాస్తవం అండి. ఏమంటే కొన్ని మాటలకి కొన్ని సందర్భాలు వేరు, కొన్ని అంతర్గతాలు వేరు, కొన్ని మాటలను బట్టి కొన్ని రకరకాలుగా ఉంటాయండి. పవన్ కళ్యాణ్ గారు అంటే అనొచ్చు, దానికి మేమేమీ వ్యతిరేకించట్లేదే. ఆయన నిర్ణయం ప్రకారం మేము నడుచుకుంటాం, అంతగాని వ్యతిరేకించట్లా. మాకు రాజ్యాధికారం వద్దని అంటలా. రాజ్యాధికారం రావాల్సినప్పుడే వస్తుంది అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. గుర్తుంచుకోండి మీరు, రాజ్యాధికారం ఎప్పుడు మనకు రావాలో అప్పుడు వస్తుంది. అందాక ఓపిక పట్టమన్నాడు, మేము అలాగే ఓపిక పడుతున్నాం. మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు రాజ్యాధికారం వద్దంటలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆయనకు సపోర్ట్గానే ఉంటాం, కానీ ఆయనకు వ్యతిరేకించట్లేదు. మేము అంటే వైఎస్ఆర్సీపీ చెప్పిన మాటలనే మీరు అందరూ కూడా
తూచా తప్పకుండా పాటిస్తామంటారు. జెండా మోసే కూలీలు అంతేనా? ఏమంటే మేమైతే వైఎస్ఆర్సీపీ అదే చెప్తుంది మొదటి నుంచి. వాళ్ళు మొదటి నుంచి చెప్తారండి, ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి మనుగడ ఎక్కడ ఉందండి? వాళ్ళ పిచ్చెక్కి ఏం మాట్లాడుతున్నారో ఏమేం చేస్తున్నారో ఎవడికి అర్థం కావట్లా. వైఎస్ఆర్సీపీ అయిపోయింది, దాని బతు బస్ స్టాండే ఏం లేదు. ఇక కూటమి 10 ఏళ్ళైనా 100% ఉంటుంది. 7,000 అప్లికేషన్ సార్ రంగా గారు జిల్లా పేరు పెట్టాడు. ఏం పీకారండి వీళ్ళు వైసీపీ వాళ్ళు? కలెక్టర్లకు ఇచ్చాం, ఎంఆర్ఓ వాళ్ళకి ఇచ్చాం, ఆర్డీ వాళ్ళకి ఇచ్చాం, మహిళలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,000 నేను పిలిపించా. 7,000 కప్పి చెత్త పొట్ల పడేసినప్పుడు ఏమైందండి వైసీపీ ప్రభుత్వం? కూటమి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఎందుకు పెట్టలేకపోయింది? ఇప్పుడు జిల్లాల విభజనలో నేను నడుం బిగించి అన్ని చోట్ల కూడా ఈ రోజు కూడా పిడిగారి ప్రసాద్ గారికి వెళ్ళి ఇస్తే తప్పకుండా మన ఆరాధ్య రంగా గారి జిల్లా పేరు పెడతాకి పవన్ కళ్యాణ్ గారికి ఫార్వర్డ్ చేస్తాను ధర్మ గారిని ఈ రోజే నేను వెళ్ళి హరిప్రసాద్ గారిని కలవడం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఫార్వర్డ్ చేస్తానన్నారు. అలాగే త్వరలో మా కొల్లు రవీంద్ర గారి ద్వారా కూడా ఈయన చంద్రబాబు నాయుడు కలుస్తాం, లోకేష్ బాబుని కలుస్తాం, ఇంకా మంత్రులందరూ కూడా కలిసి వినతి పత్రాలు ఇస్తున్నామండి. ఆల్రెడీ నాదెల మనోహర్ గారికి ఇచ్చాం, చిలపల్లి శ్రీనివాసరావు గారికి ఇచ్చాం, చాలా మందికి పెద్దలకి ఇచ్చాం. కాబట్టి తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం పేరు పెడద్దని 10 కాలాల పాటు అయినా పేరు పెట్టాక ఆ యొక్క జెండాని మేము అప్పుడు నిజంగా మా గుండెల్లో పెట్టుకుంటామని ఈ సవినయంగా రాధారంగ మిత్రమంటారు సవినయంగా తెలియజేస్తున్నాను.